ఈ వీడియోలో మనం దశాంశ సంఖ్యల భాగాహారం గురించి తెలుసుకుందాం. అయితే దశాంశ సంఖ్యల భాగాహారం మనం 2 భాగాలలో తెలుసుకోబోతున్నాం. అందుకే దీనిని మొదటి భాగంగా చెప్తున్నాం. ఇంగ్లీష్‌లో దీన్ని డివైడింగ్ డెసిమల్స్ పార్ట్ 1గా చెప్పవచ్చు. చూడండి దశాంశ సంఖ్యల భాగాహారం సులభంగా ఎలా చేయవచ్చో. 30.24 డివైడ్ విత్ 0.42 అంటే 30.24 అనే ఈ దశాంశ సంఖ్యని మనం 0.42 అనే ఈ దశాంశ సంఖ్యతో భాగించి ఫలితం చెప్పవలసి ఉంది. ఇలా ముందుగా 30.24ని మనం దేనితో భాగించాలి? 0.42తో భాగించి ఫలితం చెప్పాలి. అయితే నేరుగా ఇలా ఈ 2 దశాంశ సంఖ్యలను మనం భాగించడం కొంచెం కష్టం. అందుకే ఏం చేస్తున్నాము అంటే ఈ దశాంశ సంఖ్యలను ముందుగా పూర్ణ సంఖ్యలుగా మార్చుకొని భాగాహారం చేసి ఫలితాన్ని మనం చెప్పి తద్వారా దశాంశ సంఖ్యలో ఫలితాన్ని చెబుదాం. ఎలా చూడండి, 30.24 డివైడ్ విత్ 0.42 ఇవి 2 కూడా దశాంశ సంఖ్యలు. అయితే వీటిని మనం పూర్ణ సంఖ్యలుగా ఎలా మారుస్తున్నామో చూడండి. లవాన్ని మరియు హారాన్ని ఇలా 100తో గుణిద్దాం. లవాన్ని హారాన్ని మనకు తెలుసు కదా, ఏదైనా ఒక దశాంశ సంఖ్యను 100తో గుణించినప్పుడు ఏమవుతుంది? దశాంశ బిందువు 2 స్థానాలు కుడివైపుకి ఇలా జరుగుతుంది. అవునా? ఇలా 2 స్థానాలు. ఎందుకని? మనం 100తో గుణిస్తున్నాం కాబట్టి. అదే 10తో గుణిస్తే ఒక స్థానం ముందుకు వెళుతుంది. కాబట్టి ఫలితం ఏమవుతుంది? 30.24 కాస్త 3024గా అవుతుంది. అదేవిధంగా హారాన్ని కూడా మీరు గమనిస్తే 100తో గుణిస్తున్నాం కాబట్టి దశాంశ బిందువు ఇలా 2 స్థానాలు కుడివైపుకి ఇలా జరుగుతుంది ముందుకు. తద్వారా ఫలితం 42. అంటే 30.24 డివైడ్ బై 0.42 అన్నా 3024/42 అన్న అంతిమ ఫలితం ఒకటే. ఇప్పుడు మనం 3024ని 42తో భాగిస్తే వచ్చే ఫలితం కూడా 30.24/0.42కి సమానం అవుతుంది. అవునా? చూడండి, మనం తీసుకున్న ఈ భాగాహారంలో 2 దశాంశ సంఖ్యలను కూడా ఎలా పూర్ణ సంఖ్యలుగా మార్చబోతున్నామో. ముందుగా ఈ దశాంశ బిందువు 0.42 నుంచి 2 స్థానాలు ముందుకు లేదా కుడివైపుకు వెళ్ళి 42 అవుతుంది. అదేవిధంగా 30.24లో ఈ దశాంశ బిందువు కూడా 2 స్థానాలు ముందుకు వెళుతుంది. కాబట్టి సంఖ్యలు ఇలా మారతాయి, 3024 మరియు 42 అన్నట్లుగా. అయితే చూడండి తర్వాత మనం భాగాహారం ఎలా చేయబోతున్నాము. ముందుగా 42 దేనిని భాగించాలి? 3ను భాగించాలా? అంతకన్నా పెద్ద విలువ ఉందా? చూడండి, 3 కన్నా ఎక్కువ. రెండవ అంకెను కూడా మనం తీసుకుంటే 30 అవుతుంది. అవునా? అది కూడా 42 కన్నా తక్కువ కదా. కాబట్టి తర్వాత అంక 302ని తీసుకుందాం. ఇది 42 కన్నా పెద్దది కదా. కాబట్టి 302ని మనం 42తో భాగిద్దాం. చూడండి ఎలాగో. ఎన్నిసార్లు పోతుందండి 302లో 42? మీరు 7తో ప్రయత్నించి చూడండి. 42 × 7 302కు దగ్గరగా వస్తుంది. 7 రెళ్ళు 14, 7 4 28, ముందుగా వచ్చిన 1 కాస్త 29 అవుతుంది, 294. మరి ఏమవుతుంది ఫలితం? 302లోంచి మనం ఏం తీసేయాలి? 294 తీసేయాలి. అవునా? తీసివేస్తే ఏమవుతుంది? అయితే ఇక్కడ మీరు గమనిస్తే 2లోంచి 4 తీయాలి. కష్టం కదా. మరి ఏం చేయాలి? ఎడమ వైపున్న 0 దగ్గర నుంచి మనం అప్పు తెచ్చుకోవాలి. అవును కదా. అదే 0 దగ్గర నుంచి ఏమి తీసుకురాలేము కదా. అందుకని 100ల స్థానంలో ఉన్న 3 దగ్గర నుంచి ఒక 100ని తీసుకుందాం. అప్పుడు ఇక్కడ 200 మిగులుతాయి. అవునా? ఆ 100 ఎక్కడికి వస్తుంది? 0 స్థానంలోకి వస్తుంది. అయితే అక్కడి నుంచి మనం ఒక 10ని 2కి ఇవ్వాలి. ఇక్కడ 100 ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10ని మనం 2కి ఇస్తే ఇక్కడ అవునా, ఇక్కడ 10 10లు 100. ఇక్కడ నుంచి ఒక 10ని మనం ఇచ్చేస్తే మిగిలేది 90 అన్నమాట. మిగతా 10 ఇలా 2కి వస్తుంది. 10 + 2 12 అవుతుంది. 12 నుంచి 12 నుంచి ఇప్పుడు ఏం తీసేయాలి? 4 తీసేయాలి. అవునా? 8 మిగులుతుంది. 10ల స్థానంలో ఉన్న 9లోంచి 294లో 10ల స్థానంలో ఉన్న 9ని తీసివేస్తే 0 ఉంటుంది. తర్వాత 100ల స్థానంలో కూడా 2 ఉన్నాయి కదా. అంతిమంగా ఇలా 302లోంచి 294 తీసివేస్తే 8 మిగులుతుంది. తర్వాత అంక 4ని మనం తీసుకుందాం ఇక్కడ. ఇప్పుడు 84ని మనం 42తో భాగించాలి. గమనించి చూడండి, ఎన్నిసార్లు భాగించవచ్చు? 2 సార్లు. అవునా? కాబట్టి 42 ఏమవుతుంది? 84 అవుతుంది. తద్వారా 84లోంచి 84 తీసివేస్తే ఫలితం ఏమవుతుంది? 0. అంటే 3024ని మనం 42తో భాగించినప్పుడు వచ్చే భాగఫలం ఎంత అవుతుందండి? 72. అంటే ఇది 72కు సమానం. 3024ని మనం 42తో భాగిస్తే 72 వచ్చింది. అయితే 3024/42 అన్న 30.24/0.42 అన్న 2 ఒకటే కదా. కాబట్టి ఈ ఫలితం కూడా 72కి సమానం. ఈ విధంగా మనం చాలా సులభంగా దశాంశ సంఖ్యల భాగాహారం చేయవచ్చు. 72. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? దశాంశ సంఖ్యల భాగాహారం గురించి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం.